గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనం చైత్ర శుద్ధ పాడ్యమిని మనం ఉగాది సంవత్సరాదిగా మనం జరుపుకుంటూ ఉంటాము. మరి ఈ సంవత్సరము మనకి మార్చి 30వ తారీఖు ఉగాది అయింది. మరి ఉగాదికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క నామం ఉంటుంది. మరి ఈ సంవత్సరాది ఏం పేరుతో వచ్చింది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము అనేటువంటి ఇదితో ప్రారంభమవుతూ ఉన్నది. మొట్టమొదట ఈ ప్రారంభము అనేటువంటిది యుగము ప్రారంభమైంది ఉగాది నాడు, చైత్రశుద్ధ పాడ్యమి నాడు అనేటువంటిది ప్రామాణికతతో మనం ఇంతవరకు కూడా మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన సంవత్సరము క్రోధి నామ సంవత్సరము, ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరముగా పిలువబడుతూ మనము ఈ కొత్త సంవత్సరములోకి అడుగు పెట్టబోతూ ఉన్నాము. 30వ తారీఖు మార్చి ఆదివారము రోజు ఉగాది పండుగ అయినది తల్లి. ఆదివారానికి అధిపతి సూర్యుడు కనుక ఆరోగ్యానికి తన అధీనములో తన రోజే ప్రారంభమైంది కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. కాబట్టి ఆరోగ్యానికి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరము జాగ్రత్తగా చూస్తాడు అనేటువంటిది ఒకటి సంతోషం. చంద్రుడు మంత్రి అయినాడు కాబట్టి మనఃకారకుడు మాతృకారకుడు అయినటువంటి దాని వలన చల్లని చూపులు ప్రసరింపబడతాయి అందరి మీద, యావత్ ప్రజానీకం అందరి మీద అనేటువంటిది ఒకటి. ఎవరైనా మాతృమూర్తులు పిల్లలు కావాలి అని అనుకునేటువంటి వాంఛతో ఉండేటువంటి వాళ్లకు సంతానయోగము, సంతానము మీద తల్లి పెట్టుకున్నటువంటి అభిప్రాయాలు ఆ తల్లులకు నెరవేరటానికి మార్గము, ఇవన్నీ కూడా జరుగుతాయి. నీటికి ఎక్కువగా ప్రాధాన్యత మంచి ఇది. కొంచెము సూర్యుడు రాజైనటువంటి దాని వలన అక్కడక్కడ ఈ సంవత్సరము కాస్త అగ్నికి సంబంధించినటువంటివి కొన్ని జరుగుతాయి అనేటువంటిది ఉన్నది. ఓకే. అంతేకాకుండా 6 పాపగ్రహాలు 3 మాత్రమే శుభగ్రహాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనము ఇవి ఉండేటువంటి దానివల్ల ఏం తీసుకుంటాము, గ్రహాలకంతటికీ కూడా రాజు సూర్యుడు అయినప్పుడు, మంత్రి చంద్రుడు అయినప్పుడు, మిగతా వ్యవహారాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడైతే ఉంటున్నామో తెలుగు రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెము కొన్ని సందర్భాల్లో కేంద్రము సహకారం చేయటము, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కలగజేయటము, ఇవి సర్వసాధారణం. అయితే గురువుగారు, ఈ ఉగాది రోజున సాధారణంగా అందరూ చేసేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. అసలు ఉగాది పచ్చడి షడ్రుచుల కలయిక అని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. అయితే అసలు పంచాంగ శ్రవణము చేయాలి అని అంటారు, అది ఖచ్చితంగా ఎందుకు చేయాలంటారు గురువుగారు? చాలా మంచి ప్రశ్న. ఉగాది పండుగ అని అనగానే పండుగ విశేషం ఏమిటి అంటే అభ్యంగన స్నానము చేయటం ఉదయాన్నే. ఏమిటి అభ్యంగన స్నానం? ఎందుకు అంటే మనము ఉగాది పండుగ రోజు గనక ఉదయాన్నే లేచి సూర్యోదయాత్ పూర్వమే నువ్వుల నూనె తలంటు అనేటువంటిది కూర్చొని తూర్పుముఖంగా నువ్వుల నూనెతో తలంటు అంటుకొని, నువ్వుల నూనెతోనే దేనికి అంటే నువ్వులు శనికి ప్రాధాన్యత. శని దేహపీడాకారకుడు కాబట్టి ఈ శని అనేటువంటిది ఏలినాడు శని ఉన్నవాళ్ళైనా, అర్ధాష్టమ శని ఉండేటువంటి వాళ్ళైనా, శని మహాదశ నడుస్తూ ఉండేటువంటి వాళ్ళకైనా, ఎవరికైనా మామూలు వ్యక్తులకైనా వాడు శనికి నెత్తి మీద ఉన్నాడు రా వాడికి అని అనేటువంటి వాళ్ళు, ఈ నెత్తి మీద అనేటువంటి పదం మనము పుట్టినప్పుడు తల్లి పునక మీద ఆముదం అనేటువంటిది ఒకటి పెడుతుంది ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మరంధ్రము అనేటువంటిది మన జీవితము బాగుండాలి అని అనుకోవటానికి ఈ సంవత్సరం అంతా ఉగాది ప్రారంభము. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ నువ్వుల నూనెతో ఎప్పుడైతే మనము అభ్యంగన స్నానం కాసేపు ఉండి తలస్నానం ఎప్పుడైతే చేస్తామో చేస్తే
అప్పుడు మనకు ఆయుఃకారకుడు అయినటువంటి పరమేశ్వరుడు మనకు అనుగ్రహించి ఆయువును ఇస్తాడు అనేటువంటిది ఉన్నది. ఓకే. పైగా ఈ సంవత్సరం ఆదివారం అయింది. సూర్యభగవానుడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా ఉంటుంది అనేటువంటి మనస్సుకు ప్రశాంతత ఉంటుంది. ఈ సంవత్సరం ఉండాలి అని కోరుకుందాం, ఉంటుంది అందరికీ కూడా. అలా చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని మనము ఉగాది పచ్చడి, ఏమిటి ఉగాది పచ్చడి అంటే తీపి, వగరు, పులుపు, చేదు అన్నీ కలిపి షడ్రుచుల సమ్మేళనం అంటున్నాం. 6 రుచులు అంటున్నాం. అంటే మనకు ఋతువులు ఎన్ని? 6 ఋతువులు. ఈ 6 ఋతువులకు సంబంధించినటువంటివి ఆయా ఋతువులలో ఏ ఋతువులోనైనా ఈ 6 ఋతువుల్లోనూ మనం ఆరోగ్యదాయకముగా ఉండాలి అనేటువంటి దీంతోనే మనము ఈ షడ్రుచుల యొక్క ఇది మనం తీసుకుంటూ ఉన్నాం గర్భంలోకి. అలా తీసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి కాస్త దైవ దర్శనము, భగవంతుడి అనుగ్రహము చాలా అవసరము ప్రతి వాళ్లకు కూడా. అందువలన కొత్త బట్టలు వేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళటము, దైవ సాన్నిధ్యంలో దేవుణ్ణి దర్శనం చేసుకోవటము, రావటము, పిండి వంటలు తినటము అన్నీ జరుగుతాయి. నిజానికి సాయంకాలము ఈ పంచాంగ శ్రవణము అనేటువంటిది వినాల్సినటువంటి అవసరం. మనం పొద్దున పూట వింటున్నాం ఈ కాలంలో, పూర్వము సాయంకాలం. ఎందుకు సాయంకాలం వినాలి అంటే తథాస్తు దేవతలు ఉంటారు కాబట్టి. ఉగాది పండుగ రోజు సాయంకాలము పంచాంగ శ్రవణం అంటే పూర్వమంతా ఏం చేసేవాళ్ళు అంటే ఈ గ్రహస్థితులను బట్టి, ఇలాంటి గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి ఏది మంచిదో, ఎటువంటి పంటలు వేసుకుంటే మంచిది రైతాంగము. అప్పుడు పూర్వమంతా కూడా రైతుల మీద ఆధారపడిన వాళ్ళమే కనుక ఎటువంటి పంటలు వేసుకుంటే, ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ సందర్భాల్లో వర్షాలు పడతాయి, ఎటువంటి పంటలకు ప్రాధాన్యత ఉన్నది, అటువంటి పంటలు వేసుకోవటానికి ఇవన్నీ కూడా పంచాంగాన్ని చూసి, ఆ ఉన్న గ్రహస్థితిని చూసి ఈ పంచాంగకర్తలు తెలియజెప్పేటువంటి ఆనవాయితీ ఉండింది. అలాగే రాశి ఫలాలు, ఫలానా ఫలానా పేరు గల వాళ్లకు ఫలానా ఈ సంవత్సరం ఎలా ఉన్నది, ఈ రాశి వాళ్ళకి ఎలా ఉన్నది అనేటువంటిది ఒక్కసారి చూసుకొని దానికి తగ్గట్టుగా వీళ్ళందరూ కూడా నడిచేటువంటి ఆనవాయితీ ఉండింది ఆనాడు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు, వెళుతున్నారు. ఎవరికైనా ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే ఇవి చెయ్యండి, ఇవి చేసుకోండి మేలు అని చెప్పేటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ఉన్నది. ఇది ఇవాళ నుంచే కాదు. సాయంకాలము పూట పంచాంగ శ్రవణము వినటములో ఆంతర్యం ఏమిటంటే తథాస్తు దేవతలు ఉంటారు పైన. మనము మంచి పలికితే అందరూ కూడా తథాస్తు అంటారు అనేటువంటి దీనితో సాయంకాలము పంచాంగ శ్రవణము ఊరంతా కూడా ఒక చోటికి అని చేరి అలా పంచాంగ శ్రవణం, పంచాంగం నిజంగా చెప్పేటువంటి వాళ్ళు పఠనం చేయటము, వినేటువంటి వాళ్ళందరూ కూడా శ్రవణము అని దాని పేరు. పంచాంగ శ్రవణం అంటే వింటారు, విని ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏమిటి మా జీవితం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం అంతా ఎప్పుడు వర్షాలు కురుస్తాయి, ఎప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఎక్కడ ఇబ్బందులు వస్తాయి అనేటువంటివన్నీ కూడా తెలియజేసుకోవటంలో ఆంతర్యమే దాని యొక్క పంచాంగ శ్రవణం యొక్క గొప్పతనం తల్లి. అయితే గురువుగారు మీరు చెప్పారు ఈ పంచాంగ శ్రవణం వల్ల ద్వాదశ రాశుల యొక్క స్థితిగతులు కావచ్చు, వాళ్ళ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది మీరు చెప్పారు. మరి మనకి ద్వాదశ రాశుల గురించి ఒక్కొక్క రాశికి సంబంధించి మనం ఇప్పుడు ప్రేక్షకులకి తెలియచేద్దాం. అలాగే తల్లి, తప్పకుండా. మేషరాశి వారికి ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంది అంటే ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యత 5, అగౌరవము 7. కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంత అనుకూలముగానే ఉండవచ్చు కొన్ని సందర్భాలలో అని తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి ఏమీ లేదు. ఇలా ఉన్నంత మాత్రాన ఇబ్బందులే అన్నీ ఉంటాయి అనేటువంటిది కూడా కాదు. లగ్నము చాలా ముఖ్యం. ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది మీన రాశి అయినంత మాత్రాన ఏ లగ్నంలో పుట్టారో లగ్నానికి అనుకూలముగా గ్రహస్థితులు గనక ఉంటే మేలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. యువతలో పెను మార్పులు సంభవించేటువంటి పరిస్థితి ఉన్నది ఈ సంవత్సరం. ఎక్కువగా యువత పోలీసు డిపార్ట్మెంట్లో కానీ, లేదా రాజకీయాల వైపు కానీ, లేదా ఈ సైంటిస్టులుగా వెళ్ళటంలో కానీ,
దేశ సరిహద్దులలో కాపలాదారులుగా వెళ్ళటానికి కానీ, అంటే జవాన్లుగా వెళ్ళేటువంటి దేశ రక్షణ శాఖలోకి వెళ్ళేటువంటి దానికి కానీ, విమానయాన సంస్థలో కానీ, ఇలాంటి ముఖ్యమైనటువంటి వాళ్ళకు పోలీసు డిపార్ట్మెంట్లలోనూ ఇలాంటి వాటికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. రాజకీయాల వైపు కూడా ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. ఏలినాటి శని ప్రారంభము కూడా ఈ 29వ తారీఖు నుండే అవుతూ ఉన్నది వీళ్లకు. ఏలినాటి శని ప్రారంభం ఉంది ఈ రాశి వాళ్లకు. అంటే మరి 7.5 సంవత్సరం ఉంటుంది ఏలినాటి శని. ఈ షష్టగ్రహ కూటమి నాడే శని అక్కడికి చేరటము, ఏలినాటి శని ప్రారంభం కావటం కూడా ఉంటున్నది. కనుకనే తగిన జాగ్రత్తలు తీసుకొని మేషరాశి వాళ్ళు ఉండాలి. ఏలినాటి శని అనగానే ముందు చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అయితే మరి ఈ రాశి వాళ్ళకి అందరికీ ఇది వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయమ్మా, చెప్తాను. పరిహారాలు కూడా చెప్తాను లాస్ట్లో, తప్పకుండా చెప్తా. ఈ ఏలినాటి శని ప్రభావం అనేటువంటి దానివల్ల అయిన వాళ్లతో సమస్యలు, వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నా కూడా అధిగమించేదానికి చూస్తారు, ముందుకు వెళతారు. కోర్టు కేసులు ఇలాంటివి, భూ సమస్యలు, భూములు తకరారులు ఇలాంటివి కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఇబ్బందులు పెట్టి తర్వాత విజయం వైపు నడిపిస్తాయి గాక. ఇంతవరకు మేము బాగా జీవించినాము, మేము చాలా కష్టపడి పైకి ఎక్కొచ్చినాము, ఇంకా మాకేముందిలే ఇబ్బంది అనుకున్నటువంటి వాళ్ళు గతంలో వీళ్ళకి ఎవరైనా ఒక మాట చెప్పి వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే, ఆ మాట మేము చేయకుంటే ఏముందిలే అని అనుకున్నటువంటి వాళ్ళకు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఆ మాట చాలా ముఖ్యమమ్మా జీవితంలో. ఇచ్చే ముందే ఆలోచన చేయాలి. మాట ఇచ్చిన తర్వాత అది తీర్చుకోకపోతే అది చాలా ఇబ్బందులు పెడుతుంది అనేటువంటిది శాస్త్రం చెప్పిన మాట. అలాగే విద్యార్థులకు చాలా అద్భుతముగా ఉంది. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంది, వెళ్ళవచ్చును. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మేలు జరుగుతుంది, వస్తుంది. వివాహం కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహం, సంతానం కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఉంటుంది. ముఖ్యముగా రైతులకు చాలా యోగదాయకముగా ఉంది ఈ రాశి వాళ్లకు. ఆడవాళ్లకు ఇంకా బాగుంది ఈ రాశి వాళ్లకు. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది రాశి ప్రకారముగా ఉండినా వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే యోగం. జాతకము ప్రకారముగా ఒక్కసారి వాళ్లకు నచ్చినటువంటి మీ నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని పరిహారాలు అనేటువంటివి చూసుకుంటే మీకు యోగదాయకముగా ఉంటుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్ళు, కళాకారులు ఉంటారు, ఫైన్ ఆర్ట్స్ అని. ఇప్పుడు ఏదో వీణ వాయించటము కానీ, నృత్యం చేయటము కానీ, ఫ్లూట్ వాయించే వాళ్ళు కానీ, మృదంగం వాళ్ళు కానీ, నృత్యకారుణులు, ఇలాంటి అనేక రకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు దగ్గరి వరకు వచ్చి తప్పిపోయేటువంటి అవకాశాలు కొన్ని ఉంటాయి. పదవులవి జాగ్రత్త వహించి చూసుకోండి. ఏలినాటి శని అనేటువంటిది ఉండేదాని వలన పరిహారాలు ఏం చేసుకోవాలి అంటే, మామూలుగా ఈ శనికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు, గోవును ఎక్కువగా ఆరాధించటము చేసుకోవాల్సినటువంటిది, ఆంజనేయ స్వామికి ఎక్కువగా పూజలు చేసుకోవటము, కొన్ని హోమాలు అప్పుడప్పుడు ఏదో ఒకసారి చేసినాము ఈ సంవత్సరానికి అంతా ఒక్కసారి చేస్తామని కాకుండా సంవత్సరములో 4 సార్లు హోమం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది వీళ్ళు. అలా చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ చూపించేటువంటి ఏలినాటి శని ప్రభావానికి కొంచెం తగ్గుతుంది, మళ్ళీసారికి మళ్ళీ తగ్గుతుంది. అలా యజ్ఞేశ్వరుడి వలన సంస్కరింపబడేటువంటి విధానం ఉంటుంది కాబట్టి తగ్గుతుంది, బాగుంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. తదుపరి వృషభ రాశి వారికి ఈ 2025 సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉంది, చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. 11 ఆదాయము, వ్యయము 5, రాజపూజ్యత 1, అగౌరవము 3.
అన్ని రంగాల్లోనూ ఈ రాశి వాళ్ళు ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా అన్ని అనుకూలతలు బాగా పెరుగుతాయి. అదేంటి, నేను ఇంతవరకు ఏది మొదలుపెట్టినా అనుకూలించేది కాదు, ఇప్పుడు చాలా అనుకూలాలు వస్తున్నాయి మాకు అనేటువంటి మాట మీకే తెలుస్తుంది గాక. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు చేయటానికి ఆలోచనలు చేసి దానికి సంబంధించినటువంటి విధానముగా అడుగులు ముందుకు వేసి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, లాభాలు కూడా పొందుతారు గాక. అలాగే ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు చాలా అద్భుతముగా ఉన్నది. రాశి వాళ్లకు మీరు ఏదనుకుంటే జరగటమే, మీకు పదవి యోగము, మీరు అనుకున్నవన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవటానికి చాలా యోగదాయకముగా ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్లకు చేతి వృత్తులు ఉండేటువంటి వాళ్ళు, అంటే చేనేత వస్త్రాలకు కానీ లేదా మామూలుగా బొమ్మలు తయారు చేసేటువంటి కళాకారులకు కానీ మట్టి కుండలు తయారు చేసేటువంటి వాళ్ళకి కానీ చేతి వృత్తులు ఉంటాయి. బుట్టలు అల్లుకునేటువంటి వాళ్ళకు చేతులతో, ప్రతిదీ చేత్తోనే కదా చేస్తాము, రాజకీయాల్లో కూడా సంతకాలు చేత్తోనే చేస్తాం కదా అంటే అట్లా కాదు. కానీ ఈ చేతులలో ఒక కళ ఉంటుంది కొంతమందికి. ఇటువంటి మహనీయులందరికీ కూడా ఈ బుట్టలల్లుకునేటువంటి మహనీయులు కావచ్చు, కుండలు తయారు చేసుకునేటువంటి మహనీయులు కావచ్చు, ఇలా చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరము ప్రభుత్వాలు ఆదరించి మిమ్మల్ని చాలా గొప్పగా చూస్తాయి, మీకు చాలా బాగుంది కూడా. అలాగే శుభకార్యాలు చేస్తారు ఇళ్లల్లో ఈ రాశి వాళ్ళు తప్పకుండా. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటము, జీతాలు పెరగడం లాంటివి ఇవన్నీ కూడా జరుగుతాయి కాక. ఈ రాశి వాళ్లకు రక్షక భటులు అంటే పోలీసులకు, దేశ సరిహద్దులలో కాపలా ఉండేటువంటి ఈ సైనికులకు, లాయర్లకు అద్భుతముగా ఉన్నది. ప్రభుత్వాలచే మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశము బాగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంది, మంచి యోగము. చదువుతుండగానే మిమ్మల్ని ఉద్యోగాలు ఇస్తాము అనేటువంటి వాళ్ళు కానీ చాలా కసితో ఉద్యోగం తెచ్చుకోవాలి అనే అభిప్రాయంతో మంచి ఇది తెచ్చుకుంటారు, చాలా బాగుంది. ఈ రాశి వాళ్లకు రైతులకు చాలా అనుకూలముగా ఉన్నది, బాగా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా సినిమా రంగంలో ఉండే వాళ్లకు, టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు, కళాకారులకు చాలా అద్భుతమైనటువంటి యోగ కాలము. మంచి మెడల్స్ సాధిస్తారు, అవార్డులు పొందుతారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకుని ఇవన్నీ మీరు పొందండి, మీకు మేలు జరుగుతుంది, జయోస్తు. ధన్యవాదాలు గురుగారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే, ఈ ఉగాది పండుగ విశ్వావసునామ సంవత్సరం నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉంది, చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ సంవత్సరం వరకు మేము వేరు, ఈ సంవత్సరం తర్వాత మేము వేరు అని చెప్పుకోవటానికి మిథున రాశి వాళ్లకు చాలా బాగుంది. ఆదాయము 14, వ్యయం 2, రాజపూజ్యత 4, అగౌరవము 3. ఆదాయములు చాలా గొప్పగా ఉంది. 14 ఆదాయం ఉంటే 2 వ్యయం, మిగతా 12 దాచిపెట్టుకోవడమే. చూడండి, ఆలోచన చేయండి. కార్యజయం, ఏ కార్యక్రమం మీరు తలపెట్టినా జయము కలుగుతుంది గాక. ధన ఆదాయం, ఎటు చూసినా ధనము మీకు ఆదాయముగా సంక్రమించేటువంటి విధానంగానే ఉన్నది. ఆదాయాన్ని మీరు పెంచుకుంటారు, తప్పకుండా ఆదాయం వచ్చే మార్గాన్ని పెంచుకుంటారు. ఇంకా బుద్ధి కుశలత, బుద్ధి బాగా పనిచేస్తుంది సమయానికి. గతంలో ఎంత బుద్ధి పనిచేసి ఎంత చేసినా ఈ పని మనకు అవ్వలేదే, నా తెలివితేటలన్నీ ప్రదర్శిస్తున్నా కాలేదే నాకు పని అనేటువంటి భావన కలిగి ఉంటుంది వీళ్ళకు. ఇప్పుడు మీరు ఆ బుద్ధిని నమ్ముకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది. అంటే మీరు ఊహించనంత సుఖపడతారు, సంతోషపడతారు, డబ్బులు అధికంగా వస్తాయి, కావాల్సినవన్నీ కొంటారు, ఇళ్ళు కొంటారు, అన్నీ కొంటారు గాక. ఉద్యోగస్తులకు చాలా అద్భుతముగా ఉన్నది. ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి, మంచి మంచి స్థానాల్లోకి వెళతారు, మేలుగా ఉన్నది. వ్యాపారస్తులకు
ధన ఆదాయము ఎక్కువగా ఉన్నది. వీళ్ళు 10 రూపాయలు లాభం వస్తుందిలే అనుకున్న చోట 50 రూపాయలు లాభం వస్తుంది. 10కి 10 కాదు, 50 రూపాయలు. గృహయోగము, మరి వాహన యోగము, ఇవన్నీ కూడా ఉన్నాయి. రుణ విముక్తి, మీరు అప్పు కూడా తీర్చేస్తారు ఈ సంవత్సరం, ఎంత అప్పున్నా తీర్చుకోగలుగుతారు. ఆరోగ్య అనుకూలత, ఆరోగ్యానికి మంచి అనుకూలత ఉంటుంది. పేరు ప్రతిష్టలు రావటం మీరు చేసేటువంటి పనుల వలన. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతం, అత్యద్భుతం. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా మహర్దశ పట్టబోతూ ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అద్భుతముగా మంచి పేరు సాధించుకుంటారు గాక. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ రాశి వాళ్లకు, ఆడవాళ్లకు ఇంకా యోగదాయకముగా ఉన్నది. ఏ రంగంలో ఉండేటువంటి ఆడవాళ్ళైనా సరే, బ్యూటీషియన్సో లేకపోతే చీరలు అమ్ముకోవటమో ఇంకొకటో ఏదో చేస్తూ ఉంటారు. చాలా విసుగు వచ్చి ఉంటుంది. నేను ఇది బానేయడమా, మళ్ళా కంటిన్యూ అవ్వడమా అనేటువంటి ఆందోళనలో ఉంటారు. లక్షణంగా కంటిన్యూ చేసుకోండి, బాగుంటుంది. అంతేకాకుండా వివాహం కావాల్సినటువంటి వాళ్ళకు వివాహం, సంతాన యోగం కోసం తపించేటువంటి వాళ్లకు సంతాన యోగము ఉన్నది. ముఖ్యంగా IAS IPS ఆఫీసర్లకు ఈ రాశి వాళ్లకు చాలా మంచి పేరు రావటము, మంచి యోగవంతముగా ఉన్నది. డాక్టర్లకు, లాయర్లకు కూడా చాలా బాగుంది. ఇక కళాకారులకు అద్భుతముగా ఉన్నది. అన్ని రంగాల వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకుని ఇవన్నీ కూడా మీరు పొందాలి అని తెలియజేస్తూ జయం. కర్కాటక రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి 2025 మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది, యోగదాయకముగా ఉంది అని తెలియజేస్తున్నాను. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యత 7, అగౌరవము 3. ఇక్కడే తెలుస్తూ ఉన్నది. దీనికి మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమంటే కొంచెం ఆరోగ్యం బాగా జాగ్రత్తగా చూసుకోవాలి అని. అదేమిటి మొట్టమొదటిలోనే ఈ మాట అంటున్నారే అని అనుకోవచ్చును. నేను ఎప్పుడూ అపశబ్దము నా నోటి నుంచి మాట్లాడను. ఎందుకంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా దాంట్లో చెప్పడంలో చాలా కీలకముగా ఉంటుంది నా మాటలు ఎప్పుడూ కూడా. ఎందుకు అంటే ఆరోగ్యము బాగా చూసుకోవాలంటున్నాను అంటే తినటానికి సమయం లేకుండా, నిద్రపోవడానికి సమయం లేకుండా సంపాదన అనేటువంటిది ఉంటుంది. తీవ్రముగా పని ఒత్తిడి ఉంటుంది. నిరంతరము పని చేస్తూ సంపాదన ఇంకా రావాలని తపనతో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకుండా ఉండొద్దండి అని తెలియజేస్తూ ఉన్నాను. అంటే అంత సంపాదన ఉంటుంది మీకు అని దాని అర్థం. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును, అక్కడే స్థిరపడి ఏదో చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చును. మంచి మంచి వ్యాపారాలు చేస్తారు ఈ రాశి వాళ్ళు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారుగాక ఈ రాశి వాళ్ళు. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి ఇది ఉన్నది, శత్రువులు మిత్రులుగా మారటం. గతంలో వీళ్ళు చేసిన పనికే నాకు ఇబ్బంది అయింది అని మీరు అనుకుంటే మళ్ళీ వాళ్ళే అరే మనం పొరపాటుగా చేశాం, తప్పకుండా వీళ్ళకు మనం మంచి చేయాలి అని మిత్రులుగా మారి వాళ్ళు మీకు మళ్ళీ మేలు చేసేటువంటి అవకాశము ఉన్నది. సమస్యల నుండి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది. ఎన్ని సమస్యలు ఉండినా మీరు తప్పకుండా సమస్యల్లో బయట పడిపోతారుగాక. అలాగే అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. మంచి మెడల్స్ సాధిస్తారు, మంచి ఉత్తీర్ణత ఉంటుంది. IAS IPS ఆఫీసర్లకు ప్రమోషన్లు లాంటివి వస్తాయి, మంచి పేరు రావటం అనేటువంటిది జరుగుతుంది. చాలా సంతోషదాయకముగా ఈ సంవత్సరము ఉండబోతున్నది. మీకు పట్టుదలతో సాధించి తీరుతారు ఈ రాశి వాళ్ళు ఏదైనా సరే. సినీ రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. మంచి అవార్డులు సాధిస్తారు, మంచి మంచి కీలకమైనటువంటి వాటిలో పాల్గొని మంచి పదవులు సాధిస్తారు. ఇలా అన్ని రంగాలలోనూ విజయవంతముగా ఉన్నది. వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహయోగము, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి విధానము కానీ, ఒక్క అడుగు మన ప్రతిభ కోపము అనేటువంటిది తగ్గించుకొని ఒక్క అడుగు వెనక్కు వేస్తే మీకు విజయము లభించి తీరుతుందిగాక అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు గురుగారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ 2025 సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నుంచి మళ్ళీ ఉగాది పండుగ వరకు కూడా, ఈ ఉగాది నుండి మళ్ళీ ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంది అంటే, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవం 5. ఇక్కడ వీళ్లకు ఒక యోగం ఉన్నది. ఈ సంవత్సరం ఏలినాటి శని పోవటం అనేటువంటిది జరుగుతున్నది. ఈ పోతూ పోతూ మంచి చేయటం అనేటువంటిది ఉన్నది శనైశ్వరుడికి. కనుక మీకు అద్భుతం, అత్యద్భుతం. ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా అబ్బా ఒక్కసారిగా పోయింది అనేట్టుగా అన్నీ అనుకూలవంతం చేసి వెళతాడుగాక. అన్ని రకాల అన్ని రంగాల్లోనూ విజయాలే చూస్తారు మీరు. ఇంకా అంతేకాకుండా మంచి మంచి అనేక రంగాల్లో పనిచేసేటువంటి వాళ్లకు, ఏ రంగంలో పనిచేస్తుండేటువంటి వాళ్ళకైనా మంచి లాభాలు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. గ్రహస్థితి అనుకూలముగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళటం, వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఏదో రకమైనటువంటి పెట్టుబడి దొరికి వ్యాపారం చేసుకోవటము జరుగుతుంది గాక. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగం అనేటువంటిది కూడా ఉన్నది. ఒకవేళ ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు కూడా, ఈ రాశి వాళ్ళు అధికార దాంట్లో ఉండేటువంటి వాళ్ళతో కనుక సత్సంబంధాలు పెట్టుకుంటే మీకు పదవి యోగం అనేటువంటిది కూడా కలగబోతున్నది ఈ సంవత్సరము అనేది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా పిలిచి పదవినివ్వటం అనేటువంటిది జరుగుతుంది గాక. అందులోనూ పెద్ద పెద్ద పదవులు అనేటువంటిది పొందే అవకాశము కూడా ఉంది. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ స్త్రీలకు చాలా యోగదాయకముగా ఉంటుంది, మేలుగా ఉండబోతూ ఉన్నది. స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే స్త్రీ మూలకముగా కొంత మేలు జరిగే అవకాశము కూడా ఉన్నది ఈ రాశి వాళ్లకు. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఈ రాశి వాళ్లకు ఏదో రకంగా మధ్యలో ధనం అనేటువంటిది చేతికి అంది తీరుతుంది గాక. మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫలితాలు మీరు పొందవచ్చు అని తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు గురుగారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ 2025 విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది పండుగ వరకు ఎలా ఉంది అంటే, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 7, అగౌరవము 5. వ్యయము దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా, అనవసరమైన చోట అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా పట్టుకోండి, మేలు జరుగుతుంది. ఆలోచనలతో ముందుకు నడవండి, ఖచ్చితంగా విజయం లభిస్తుంది. బంధువులతో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఇబ్బందుల్లో జోలికి వెళ్ళి మాట అనిపించుకునేటువంటి పరిస్థితి చేయొద్దండి. అధిక ఖర్చులు అనేటువంటివి బాగా తగ్గించుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. అయినా ఎన్ని ఇబ్బందులు ఉండినా దైవానుకూలతతో మేలు జరిగి మొండిగా జీవితము ముందుకు సాగేటువంటి పరిస్థితే ఉంది. వ్యాపారస్తులకు జాగ్రత్తగా, వ్యాపారస్తులందరూ కూడా అడుగులు వేయాల్సినటువంటి అవసరము ఉన్నది. పోలీసులకు, డాక్టర్లకు చాలా అనుకూలవంతముగా ఉంది. అలాగే అధిక శ్రమ, బాగా శ్రమపడాల్సినటువంటి అవసరము ఉన్నది. ఎక్కడెక్కడ ప్రజలో మిమ్మల్ని గుర్తించి తీసుకువెళ్ళి సన్మానాలు చేయటము, ఓహో వీడికి నేను మర్చిపోలేదు, వీడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు అనేటువంటి భావనతో మీరు ఫీల్ కావటము, ఇవన్నీ కూడా ఉంటాయి. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళవచ్చును. అక్కడే స్థిరపడాలి అనుకునేటువంటి వాళ్ళు స్థిరపడవచ్చును. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో చికాకులు అనేటువంటివి సర్వసాధారణం, ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. వాటిని అధిగమించినప్పుడే
వీరికి యోగవంతము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఏ లగ్నములో పుట్టారో చూసుకుంటే మేలు జరుగుతుంది. ఆ లగ్నానికి తగ్గట్టుగా మీకు గ్రహస్థితులు ఉంటాయి కాబట్టి మీకు మేలు జరుగుతుందని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, ఇక మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయవస్తు. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ 2025 సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు ఎలా ఉంది అంటే బాగుంది. 11 ఆదాయం, 11 వ్యయం, రాజపూజ్యత 3, అగౌరవము 6 ఉంది. అయితే ఈ శ్రమ, శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది బాగా ఉంటుంది. నరదృష్టి అనేటువంటిది ఉంటుంది ఈ సంవత్సరం వీళ్లకు, ఈ రాశి వాళ్లకు. అంటే మీరు సంపాదించేటువంటి సంపాదన కావచ్చు, మీకు వచ్చేటువంటి విజయాలు కావచ్చు, మీకు జరుగుతూ ఉండేటువంటి దీనిల వల్ల నరదృష్టి అనేటువంటిది పడుతుంది. అధిక శ్రమ, సమయానికి డబ్బులు చేతికి అందవేమో అనేటువంటి ఆందోళనతో ఉంటారు. కానీ సమయానికి అందుతాయి, ముందుకు వెళతారు, ఆ పని పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది గాక. బంధువుల వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలగబోతూ ఉన్నాయి ఈ సంవత్సరము. వాటిని కూడా అధిగమించి ముందుకు వెళతారు. అలాగే రైతులకు చాలా యోగదాయకముగా ఉంటుంది ఈ సంవత్సరం. ఉద్యోగస్తులకు బాగుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కాస్త ప్రమోషన్లు రావటం కానీ, అనుకూలమైనటువంటి చోటికి ప్రమోషన్లు చేసుకోవటం కానీ, ప్రమోషన్ రావటం కానీ, లేదా స్థానచలనం మీకు అనుకూలమైన చోటికి వెళ్ళటం కానీ, లేదా డబ్బు కొంచెం అధికముగా పెంచటము కానీ, ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడు జరుగుతాయి అంటే ముందు కొంచెము ఇవి జరిగేదానికంటే ముందు చిన్నగా కాస్త మనస్తాపం, కించిత్ మనక్లేశం అనేటువంటిది కలిగి మేలు జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఈ రాశి వాళ్లకు ఉంటాయి, బాగా ఉంటాయి. అనుకున్నది సాధించి తీరుతారుగాక, తప్పకుండా పట్టుదలతో సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు పట్టుదలతో పనిచేసి విజయము సాధిస్తారు. తప్పకుండా దానివల్ల తద్వారా మీరు పేరు పొందుతారు. అలాగే ప్రశంసింపబడేటువంటి విధముగా మీ యొక్క పాలన ఉండబోతూ ఉన్నది. దైవానుకూలతతో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని ముందుకు వెళ్ళే విధముగా ఉంటుంది గాక. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి. అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అధికమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది. ఎంత బాగా శ్రమ పడతారో, ఎంత అనుకూలవంతంగా గట్టిగా శ్రమపడేటువంటి వాళ్లకు యోగం అనేది కలుగుతుంది. అంటే పదవి అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ ఊరూరికే రావు కదా పదవులు, బాగా 1కి 10 సార్లు తిరగాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది, ఇబ్బంది ఏమి లేదు. బాగుంది అన్నాము కదా అని చదువుకోకుండా ఉండొద్దండి, చదవండి, బాగుంటుంది, మేలు జరుగుతుంది. విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి యోగదాయకముగా ఉన్నది రాశి వాళ్లకు, సింహరాశి వాళ్లకు. ఇంకా సింహరాశ్యాధిపతి రవి ఈ సంవత్సరము రాజైనాడు కాబట్టి, ఒకవేళ ఎవరికైతే సింహరాశిలోనే, సింహలగ్నంలోనే రవి ఉన్నాడో వాళ్లకు అద్భుతమైనటువంటి యోగం ఉంటుందని చెప్పవచ్చును మనం. అన్ని అనుకూలాలే, ఆరోగ్యపరంగా అనుకూలము, తప్పకుండా మేలు జరుగుతుంది. ఒక వెలుగును వెలిగేటువంటి విధానముగా చూసుకోవచ్చును మీరు అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. అలాగే కళాకారులు ఉంటారు ఎంతోమంది. ఈ రాశి వాళ్ళు కళాకారులు కానీ, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ, సమాజంలో ఉండేటువంటి ప్రజానీకం అందరికీ కూడా ఈ రాశి వాళ్లకు కొంతవరకు యోగదాయకముగానే ఉంది అని తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు గురుగారు. తదుపరి కన్యారాశి గురు. కన్యారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ 2025 నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఎలా ఉంది అంటే
అద్భుతం, మహాద్భుతం, అత్యద్భుతం, ఇంకా ఏమైనా చెప్పొచ్చు దీనికి. కన్యారాశి వాళ్ళదే రాజ్యం, వీళ్ళు చెప్పిందే నడుస్తుంది. ఈ మాట నేను ఇంకొక 10 సంవత్సరాల పాటు వరకు కూడా అద్భుతముగా ఉంది కన్యారాశి వాళ్లకు అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కన్యారాశికి సప్తమములో షష్టగ్రహ కూటం ఏర్పడుతూ ఉన్నది. అలాగే మామూలుగా ఏకాదశంలోకి కుజుడొస్తాడు. మళ్ళీ అద్భుతముగా భూముల నుంచి రావాల్సినటువంటివి